చెప్తున్నా. రాబోయే చూశారు తెలుగుదేశమే. ఏం అనుమానాలు వద్దు, కలగనద్దండి. దౌర్జన్యాలు చేసి ఈ సైకో ముఖ్యమంత్రి చెప్తే నమ్మద్దండి. ఇప్పుడు 100 రోజులే ఎన్నికలింగా. ఈ పోలీస్ స్టేషన్ ముందరనే నా మీటింగ్లు పెట్టాను. అప్పుడు మీటింగ్లకు ఇప్పుడు మీటింగ్లు మీరు చూస్తున్నారు. ఒకవేళ మీరు బలవంతం చేసి మా ప్రజల మీద కేసులు పెడితే వాళ్ళు తిరుగుబాటు చేస్తే మీ పోలీస్ స్టేషన్ ఏమీ పని చేయలేవు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా రంగంలో ఉంది. ఎవరైనా మీ ఇష్ట ప్రకారం చేస్తే స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్ ది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, భయపడితే మాత్రం భయమే మనం తప్పిస్తుంది. ధైర్యంగా ఉంటే ఏమీ కాదు, విజయం మనదే అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కుప్పంలో 1 లక్ష మెజారిటీ రావాలంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క ఇంట్లో తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకొని బయలుదేరాలి. ప్రజల్లో చర్చ చేయాలి. 5 ఏళ్ళు ఏమి నష్టపోయామో ఒక రైతుగా ఆలోచించాలి, ఒక నిరుద్యోగిగా ఆలోచించాలి. భవిష్యత్తులో ఏం కావాలో మీరు ఆలోచించి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటే ఒకటే హామీ ఇస్తున్నా. తిరిగి 35 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో రాబోయే 5 సంవత్సరాలు అంత అభివృద్ధి చేసి మీ రుణం తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గ్రామాల్లో ఇంకా కొన్ని మౌలిక వస్తువులు మిగిలిపోయినాయి, అవన్నీ చేపిస్తా. ప్రతి ఒక్క ఎకరాకు మంచి సాగునీరు ఇప్పిస్తా. ఇంటింటికి నేను ఆ రోజు జలశ్రీ కింద ఎన్టీఆర్ జలశ్రీ కింద ₹2 20 లీటర్ నీళ్లు ఇస్తే దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు. ₹5 ₹10 అవి కూడా పనిచేయడం లేదు. ఇంటింటికి ప్రతి ఒక్కరు వాటర్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి రైతుకి అన్నదాత కింద ₹20,000 సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. మహాలక్ష్మి కార్యక్రమం కింద ప్రతి ఒక్క మహిళకి నెలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ₹15,000 ఇచ్చే బాధ్యత నాది. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాను. ఇంకో పక్క ఆడబిడ్డ నిధి కింద పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ చెప్తున్న తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కానీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి మళ్లీ మిమ్మల్ని ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టా, దీపం పెట్టి ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చా. ఈ రోజు మళ్ళా హామీ ఇస్తున్నా, మిమ్మల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత నాది. ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆడపిల్లల కోసం ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. అంత మునుపు వరకట్నం ఉంటే ఇప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆడపిల్లలకి. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి మీ కూరగాయలు పండించి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగాలు చేసే బాధ్యత కూడా తీసుకుంటా. తమలో నేను మీకోసం బతుకుతున్నా. నాకు అన్ని సాధించా. ముఖ్యమంత్రి పదవి రాకే అవసరం కూడా లేదు. కానీ నా జాతి కోసం, తెలుగు జాతి కోసం నా తర్వాత కూడా నేను చేసిన పనులు ఫలితాలు ఇచ్చేదిగా ఉండాలని ఆలోచిస్తున్నా. అది చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి,